హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ సంహిత. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది దోశ బ్యాటర్ అండి. నేను దోశ బ్యాటర్లో కొద్దిగా మసూర్ దాల్ వేస్తాను. అదే ఎర్ర కందిపప్పు అండి, కొంచెం వేస్తాను, అందుకే కొంచెం వైట్గా లేదు. ఎంత మంచిగా ఫర్మేట్ అయిందో చూడండి. దోశ బ్యాటర్ కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను చేస్తాను. హోమ్ మేడ్ అండి ఇది. నాకు మంత్లీ మినప్పప్పు 1 kg కూడా పట్టదు, కానీ దోశలు అయితే చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి. అది ఎలా చేస్తానో చూడండి. నెక్స్ట్ వీడియోలో దోశ బ్యాటర్ పెడతాను. ఇక్కడ రైస్ పెట్టేసుకున్నాను, టీ పెట్టేశాను, ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్లో పల్లీలు పెట్టేశానండి. ఇవి ఫ్రై అయ్యేలోపు అటు టీ అయిపోతుంది. టీ మసాలా టీ చేస్తున్నాను. నా వాయిస్ కొంచెం చేంజ్ అయ్యిద్దా అండి, నాకు జలుబు చేసింది. మసాలా టీ చేసుకుంటున్నాను నేను. ఇక మా హస్బెండ్ కూడా ఇదే ఇచ్చాను. ఒక లవంగం, ఒక యాలకు, రెండు క్యూబ్స్ అల్లము, 4 మిరియాలు వేసి మంచిగా నూరుకుంటున్నానండి. ఈ మోటార్ గుర్తుపట్టారా? ఈ రోల్ అండి. మోటార్ అంటే ఏదో అనుకోకండి, ఇంగ్లీష్లో మోటారు. ఈ రోలు నేను ఆర్డర్ పెట్టాను కదా, దీన్ని సీజనింగ్ చేశాను నేను. ఎంత నున్నగా వచ్చేసిందో చూడండి. ఈ మిశ్రమాన్ని మంచిగా నూరుకొని ఇందులో వేసేస్తున్నాను. టీ చక్కగా మరిగితేనే ఇష్టం అండి. కొందరు మరగకుండా వైట్గా ఉండగా తాగుతారు, నాకు అలా నచ్చదు. ఇంతకుముందు మా పిల్లలు దోశలు వేశారండి. అదే ప్యాన్లో నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి వేసి వేపుకున్నాను చట్నీ కోసం. ఈ వీడియోలోనే వస్తారు వాళ్ళు కూడా. పల్లీలు రోస్ట్ అయిపోయినాయండి. పల్లీలు, పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్, కొద్దిగా జీలకర్ర, కొన్ని వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు టీ మరిగిపోయిందండి. ఇంకా మా బావ కోసం కప్లో వేసేసి టీ ఇచ్చేసి వస్తాను. ఎంతమందికి టీ అంటే ఇష్టం అండి? అందులో అల్లం టీ అంటే ఎంతమందికో కామెంట్ చేయండి. మా ఆయన టీచర్ కాబట్టి మేము టీ ఎక్కువనే తాగుతాము. టీ అవాయిడ్ చేయడం నా వల్ల కాదండి. ఇంట్లో ఎవరో ఒకరు తాగకుండా ఉంటే మనం మానేయొచ్చు. అది మరుగుతుంటే టెంప్టింగ్గా ఉంటుంది, నాకు తాగాలనిపిస్తుంది. చాలాసార్లు నేను మానేశాను. మా బావకి ఇచ్చేసాను, చాలా బాగుందని పొగిడాడు. మా పాప దోశలు వేస్తుందండి. నీకేమైంది, నువ్వెందుకు వేయట్లేదు అని అనుకుంటున్నారేమో. నాకు షోల్డర్ పెయిన్ ఉందండి కొంచెము. ఈరోజు పిల్లలకు కూడా హాలిడే ఇచ్చారు, పేరెంట్స్ టీచర్ మీటింగ్ అని. ఇంకా నేను వెళ్ళట్లేదండి, నాకు షోల్డర్ కొంచెం లాగుతుంది. ఎప్పుడైనా మా హస్బెండ్ వదిలిపెట్టొచ్చేవాడు, నేను పిల్లల్ని తీసుకొని మళ్ళీ ఆటోలో వచ్చేదాన్ని. ఇంకా రిస్క్ చేయలేనండి, ఈరోజు వెళ్ళట్లేదు. మా పిల్లలు ఇద్దరు బాగానే చదువుతారు. టీచర్తో ఫోన్లో మాట్లాడతాను నేను. కొద్దిగా దోశ బ్యాటర్ని వేసేసుకుంటుంది. మా పాప దోశలు ఎంత చక్కగా వేస్తుందో చూడండి. నేను పిల్లలిద్దరికీ నేర్పించానండి. కొంచెం బ్యాటర్ రెడీ చేసి పెడితే వాళ్ళైనా వేసుకుంటారు. మనం ఎక్కడికైనా అర్జెంట్ ఊరికి వెళ్ళాల్సి వస్తే కనీసం వాళ్ళైనా, ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, మనం వెళ్ళాల్సిన ఫంక్షన్స్ ఉంటాయి, అలాంటప్పుడు దోశ బ్యాటర్ రెడీ చేసి పెట్టి వెళ్తే వీళ్ళైనా వేసుకుంటారు కదండి. అందుకోసం నేను నేర్పించాను పిల్లలిద్దరికీ. మా పాప వేసిన దోశలే అవి. చిన్న చిన్నగా వేస్తుంది, పెద్దగా కూడా వేస్తారు వీళ్ళు. ఇంకా దానికి నచ్చినట్టు వేసుకుంటుంది. చోటా పటాకా అని చెప్పాలి మా పాపను. లడలడా మాట్లాడుతూనే ఉంటుంది నాలాగా. ఆయిల్ ఎక్కువ వేయదండి. దీన్ని నేను మంతెన సత్యనారాయణ మన్మరాలు అంటాను. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేయదు, ఆయిల్ ఫుడ్ తినదు. చిన్నప్పటి నుంచి ఆమె అంతే. పెరుగు తింటుంది, ఫ్రూట్స్ తింటుంది ఎక్కువగా, రైస్ ఎక్కువ తినదు. నిన్న కూడా క్యారెట్ రైస్ వీడియో పెట్టాను కదండి, ఎంతమందికి నచ్చింది. ఆమె క్యారెట్ రైస్ పెట్టినా, ఆలూ రైస్ పెట్టినా, ఏది పెట్టినా మళ్ళీ రిటర్న్ తీస్తుందండి. అందుకోసం నేను మా పాపకి లంచ్ బాక్స్లో పెరిగే పెట్టేస్తాను మ్యాక్సిమము. ఆమె తింటా అని ఒక ముద్ద పెట్టి టేస్ట్ చూస్తేనే అది పెట్టేస్తాను. ఇక ప్యాన్ హీట్ అయిందో లేదో చూస్తుంది చూడండి. వాయిస్ ఓవర్ మా పాపతోనే ఇద్దాం అనుకున్నా, ఇది మార్నింగ్ రొటీన్ కదండి, అందుకోసం నేనే చెప్పేస్తున్నాను. ఇంకా మా పాపతో వాయిస్ ఓవర్ ఇప్పించి చేద్దాం అనుకున్నాను వీడియో. ఆమె చేసింది ఎక్కువగా పని ఈరోజు మార్నింగ్ రొటీన్లో.
యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ఆయిల్ అప్లై చేస్తుంది. ఎప్పుడో హెయిర్ అట్లనే వదిలేస్తుందండి, జుట్లు వేస్తా అంటే రాదు. ఇంకా ఇంటి దగ్గరే ఉంది కదా అని వదిలేసాను. కాసేపటి తర్వాత రెడీ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ పిల్లలకు కూడా కొంచెం కొంచెం పని నేర్పండి. అలా నేర్పడం వల్ల మనకు కొంచెం బాగాలేనప్పుడు వాళ్ళు చేసుకుంటే అప్పుడు ఏం బాధ ఉండదు. ఇంకా మనము చేయలేము, అవుట్ సైడ్ ఫుడ్ పెడితే అది బాగోదు. అంతకంటే ఇంకా ఎలాగోలా పప్పు నానబెడితే వాళ్ళైనా వేసేసుకుంటారు. తొందరగా నేర్చుకున్నారండి. ఒక రోజే చెప్పాను నేను ఇలా వేయాలని. పిల్లలిద్దరూ ఒక రోజులోనే నేర్చుకున్నారు దోశలు. కానీ చపాతీ చేస్తాం అన్నారు. ఒకసారి వేసేసి ఇంకా మేము చేయమన్నారు. అది కష్టం అనిపించింది వాళ్ళకు. చపాతీలు చేయొచ్చు కానీ చెయ్యరు, ఎందుకంటే కష్టం అవుద్దంట. స్టార్టింగ్లో అయితే చేస్తా అని అసలు చేస్తున్నంతసేపు బుర్ర తినేవాళ్ళు. ఇప్పుడు చేయొచ్చిన తర్వాత చేయమంటే చేయరు. అంతే కదండి, మనం కూడా అంతే కదా. చిన్నప్పుడు పని వచ్చేదాకా మమ్మీ నేను చేస్తా హెల్ప్ అని, పని వచ్చిన తర్వాత చేయలేదు మనం కూడా. సేమ్ పిల్లలు కూడా అలాగే. చిన్నప్పటి రోజులు గుర్తొస్తే చాలా సంతోషం అనిపిస్తుందండి. అప్పుడు ఏ టెన్షన్స్ లేకుండా హ్యాపీగా ఉన్నాం. మా బాబు వేస్తుండండి. ఇంకా మళ్ళీ మా బాబు ఛానల్ ఉంది, మా బాబు ఛానల్లో పోస్ట్ చేశాడు, చూడండి వీలైతే ఫుల్ వీడియో. ఇద్దరు దోశలు తినేస్తున్నారండి. ఇంకా చట్నీ వేసుకొని. నేను చట్నీ తాలింపు పెట్టను, ఎందుకంటే చట్నీ తాలింపు పెడితే ఇంకా ఆయిల్ కంటెంట్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి కొద్దిగా పచ్చిమిర్చి వేపుకోవడానికి వేసిన ఆయిలేనండి ఈ చట్నీలో. నేను ఆయిల్ వేసి తాలింపు వేసినా వీళ్ళు తినరు. నేను ఇంకా స్టీమర్లో ఎగ్స్ ప్లస్ ఆలు ఉడకబెట్టుకుంటున్నాను. ఈరోజు మా హస్బెండ్ ఒక్కడే వెళ్తున్నాడు స్కూల్కి, ఆయన కూడా టీచరే అండి. ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా, ఇంకా ఆయన కోసము ఇది 2 ఆలుగడ్డలు అండి, 2 ఆలుగడ్డలు కట్ చేశాను, 3 టమాటాలు కట్ చేశాను, ఆలు టమాటో వేస్తున్నాను. ఆ ఎగ్స్ ఎందుకు ఉడకబెట్టావు అంటారా, ఈవినింగ్ కోసం అండి. ఇంకా ఆనియన్ వేసి ఎగ్ కర్రీ చేసేస్తాను, ఎగ్ టమాటా చేసేస్తాను, అందుకోసం ఉడికించుకున్నాను. మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత కొంచెం చేసేస్తాను ఇంకా ఫాస్ట్గా. ఇంతకుముందు దోశ ప్యాన్ తీసుకున్నా కదండి, ఆ దోశ ప్యాన్లోనే ఆయిల్ తీసుకున్నాను, అందులోనే కర్రీ వేస్తున్నాను. జీలకర్ర ఆవాలు వేసాను, తర్వాత పచ్చిమిర్చి వేయలేదండి, ఉల్లిపాయలు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం టమాటా ప్లస్ ఆలు వేసాను, పసుపు వేసాను, కారం వేసాను, గరం మసాలా వేసాను. ఇంకా అవన్నీ వేసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని దగ్గర అయ్యేదాకా ఉంచాను. తర్వాత కర్రీ రెడీ అయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.